నడుము నొప్పి వచ్చిన వాళ్ళల్లో రకరకాల కారణాలు ఉండొచ్చు. అందులో ఏంటంటే మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్‌కి సంబంధించిన మెకానికల్ బ్యాక్ పెయిన్ గురించి మాత్రమే. వేరే కారణాల వల్ల కూడా వేరే డేంజరస్ కారణాల వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. అది క్యాన్సర్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే కడుపులో ఉండే వేరే ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటిల్లో కూడా నడుము నొప్పి రావచ్చు. కేవలం నడుములో ఉండే డిస్కులు అరిగిపోయి, లేకపోతే నడుములో ఉండే డిస్కులు స్లిప్ అయ్యి, లేకపోతే నడుములో ఉండే బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఇలాంటి వాటిల్లో ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉన్నది. ఈ నడుము నొప్పి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉండి ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళల్లో బరువు పెరగడము, నెక్స్ట్ మజిల్స్ చాలా వీక్గా ఉండడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఈ రెండు కారణాల వల్ల నడుము నొప్పి చిన్న వయసు వాళ్ళల్లో ఎక్కువ చూడడం జరుగుతుంది. వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళు ఆఫీస్లో చేసే వర్క్ ప్లేస్లో ఉండే పోస్చర్ ఎలా కూర్చున్నారు, వాళ్ళ ఎదుటిగా మానిటర్ ఎలా ఉంది, వాళ్ళ చెయ్యి ఏ యాంగిల్లో ఉన్నది, నడుముకి సపోర్ట్ ఎలా ఉన్నది, ఇవన్నీ ఎర్గోనామిక్స్ అంటారు. ఈ ఎర్గోనామిక్స్లో మనము ఆ కుర్చీలో ఎలా కూర్చుంటున్నారు, తర్వాత మానిటర్ హైట్ ఎంత ఉన్నది, అది కళ్ళ నుంచి ఏ యాంగిల్లో చూస్తున్నారు, తర్వాత చైర్ రెస్ట్ నుంచి మన కీబోర్డ్ దాని మీదకి ఏ యాంగిల్లో వెళ్తుంది, ఇవన్నీ ఆ ఎర్గోనామిక్స్లో చూసి పోస్చర్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది నెంబర్ 1 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చూసేదానికి. తర్వాత రోజు మెడ నడుము కండరాలు గట్టిపడేలాగా వాటిని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అలాగే వాటిని బలం పెంచే కోర్ స్ట్రెంథనింగ్, అబ్డామినల్ మజిల్స్ అంటే మన కడుపుకి సంబంధించిన మజిల్స్ గట్టిపడేలాగా, అలాగే నడుము వెనక భాగంలో ఉండే ఎరెక్టార్స్ పైన ఈ మజిల్స్ గట్టిపడేలాగా ఆ మజిల్స్కి ఎక్సర్సైజులు, అలాగే కోర్ స్ట్రెంథనింగ్ అంటారు, ఆ మజిల్స్ కూడా గట్టిపడేలాగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ ఎక్సర్సైజెస్ పోస్చర్ కరెక్షన్ అన్నదే చాలా కీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. తర్వాత చాలామందికి విటమిన్ డి పరీక్ష చేస్తుంటే అది తక్కువ ఉంటుంది. సో విటమిన్ డి లోపం కూడా ఒక పాత్ర ఈ బ్యాక్ పెయిన్ ఉన్నదానికి. సో విటమిన్ డి తక్కువ ఉందేమో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి టెస్ట్ చేయించుకొని అది కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఇది కామన్గా చూసేది. నెక్స్ట్ ఒక 40 ఏజ్ గ్రూపు ఉండి స్మోకింగ్ ఎక్కువగా అలవాటు ఉన్నవాళ్ళు, లేకపోతే అధిక బరువు ఉన్న వాళ్ళల్లో ఏంటంటే మనము ఈ డిస్క్ స్లిప్ అవ్వడం అన్నది చూస్తాం. ఈ డిస్క్ స్లిప్ అవడం వల్ల ఏంటంటే నడుము నొప్పి ఎక్కువ ఉండడము, అది ఒక్కొక్కసారి ఏంటంటే ఆ నరాల మీద ఒత్తిడి కూడా ఎక్కువ అవడంతో కాళ్ళలోకి సయాటికాల కాలు జాల్లా కూడా వస్తుంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఫిజియోథెరపీలో యాక్టివ్, ప్యాసివ్ అంటారు. యాక్టివ్ మొడాలిటీస్లో ఏంటంటే పేషెంట్ పార్టిసిపేషన్తో ఎక్సర్సైజులు చేయడం అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఏమో ప్యాసివ్ మొడాలిటీస్ ఏంటంటే కరెంట్ లాంటిది, మసాజ్ లాంటిది, అంటే అల్ట్రాసౌండ్ మసాజ్ కానీ, ఐఎఫ్టి అని ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ కానీ, లేకపోతే షార్ట్ వేవ్ డయాథెరపీ కానీ, అది డాక్టర్ మిమ్మల్ని చూసి ఏ ఎలక్ట్రోథెరపీ బెటరు, లేజర్ బెటరా ఇలాంటిది డిసైడ్ చేసి చెప్తారు, ఎన్ని రోజులు తీసుకోవాలో చెప్తారు. సో అందులో మళ్ళీ ఏంటంటే డిస్క్ బల్జ్ ఎక్కువగా ఉండి నరం మీద ఒత్తిడి ఉంటే ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్ పెల్విక్ ట్రాక్షన్ అంటారు, కాలికి బరువు వేసి గట్టిగా లాగడము అలా చేయడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఈ విధంగా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్, ఈ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రాక్చర్స్ ఇలాంటి అయిన పేషెంట్లో మనము సర్జరీ చేస్తాం. అలాగే సయాటికా బాగా ఎక్కువై కాళ్ళల్లో స్పర్శ తగ్గిపోవటము, కాళ్ళల్లో బలం తగ్గిపోవటము, ఇలాంటి పేషెంట్లో సర్జరీ చేసిన తర్వాత కూడా సర్జరీ తర్వాత పేషెంట్స్ మళ్ళీ కోలుకోవడము, దాంట్లో ఫిజియోథెరపీ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నడుముకి సపోర్ట్, నడుము బెల్ట్స్ అవి ఇస్తాము. ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ కొంచెం గ్రాడ్యుయేటెడ్గా పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇలాగా ఈ పేషెంట్స్ రికవరీ పాత్లో కూడా, ఆపరేషన్ తర్వాత రికవరీ పాత్లో కూడా ఈ నడుము నొప్పి ట్రీట్మెంట్లో ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే వాటర్ బేస్డ్ హైడ్రోథెరపీ కూడా యూస్ఫుల్, ఎందుకంటే అందులో గ్రావిటీ తగ్గి అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంత స్ట్రెస్ లేని ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ అవి చేస్తే చాలా వరకు బెటర్ అవుతుంది, బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.